చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకున్నాం. దయగలిగినటువంటి మా కన్న తండ్రి, మీకు అపారమైనటువంటి ప్రేమను బట్టి, కృపను బట్టి తండ్రి, గతించిన వారం నుంచి ఈ వారం వరకు మమ్మల్ని క్షేమంగా భద్రపరిచి మీ విలువైనటువంటి వాక్కులను మా హృదయంలో పదిలపరచుకోవడానికి మేము సిద్ధపరచుండగా, మా బ్రతుకుకు అవసరమైనటువంటి మాటలు, మా ఆత్మలను రక్షించేటటువంటి శక్తిగల మాటలను మేము అశ్రద్ధగా కాకుండా, అనాలోచనగా కాకుండా జాగ్రత్తగా బ్రతికి ఆలోచన చేసే మహాకృపను మా అందరికీ ప్రసాదింపచేయండి. మీ మాటలను ఎంతమంది అయితే ఆసక్తితో వింటున్నారో తండ్రి, వింటున్నటువంటి ప్రతి బిడ్డలను ఆయన హృదయాలను మీకు సమర్పించుకునే అంత గొప్పగా ఆసక్తి కలిగేటటువంటి బిడ్డలుగా ఉండేలాగా కృపద ఇచ్చేయండి. రాలేకాగిపోయినటువంటి బిడ్డలను మరొక పర్యాయం వచ్చేలాగా కృపద ఇచ్చేయండి. వచ్చినటువంటి మేము కేవలం వినివారు మాత్రమే ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా విన్న వాక్య ప్రకారంగా మా బ్రతుకులను సరిదిద్దుకునే మహావాక్యాన్ని మా అందరికీ ప్రసాదింపచేయండి. మాట్లాడుతున్నటువంటి నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున పెట్టక ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చేరొచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ క్రీస్తు పేరు అందరికీ వందనములు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ఒక మంచి ఆత్మలకు అవసరమైన, ప్రతి వ్యక్తికి అవసరమైనటువంటి శక్తిగల మాటలను మనము చాలా జాగ్రత్తగా బైబిల్లో నుంచి ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. మనిషి భూమి మీద కొద్ది రోజులు యాత్రా జీవితాన్ని కొనసాగించడానికి భూమి మీదకి రంగప్రవేశం చేయించాడు దేవుడు. అయితే ఈ మనిషి చనిపోయిన తర్వాత మరో బ్రతుకు ఉందని, ఆ బ్రతుకును తప్పించుకోవటానికి నేనేం చేయాలి అన్న సంగతి భూమి మీద మర్చిపోయి తిరుగుతున్నాడు. అయితే దేవుడిచ్చినటువంటి జీవితాన్ని దేవుని కోసం ఖర్చు చేయకపోతే రాబోయే కాలం భయంకరంగా ఉంటుందన్న సంగతి కూడా తెలియకుండా, ఫ్యూచర్ ప్లానింగ్ లేకుండా బ్రతుకుతున్నారు. మనకు బ్రతుకునివ్వటానికి ముందే దేవుడు ఈ ప్రకృతిలో అన్నీ అడగక ముందే ఈ ప్రకృతిలో అన్నీ ఉంచాడు. ఎవరు ఏది అడగకపోయినా కూడా ఈ ప్రకృతిలో అన్నీ ఉంచి ఏది చెయ్యాలో చెప్పాడు, ఏది చెయ్యకూడదో ఈ గ్రంథంలో వ్రాసి మరీ మన దాకా తీసుకురావటం జరిగింది. అయితే బైబిల్లో ఎన్నో గ్రంథాలు రాసినటువంటి భక్తులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు. జ్ఞానుల్లో ఉన్నటువంటి ఒక జ్ఞాని అయినటువంటి ప్రసంగి ఒక చక్కటి గ్రంథాన్ని రాస్తూ ఆ గ్రంథంలో ప్రారంభంలో ఒక మంచి మాట చెప్పాడు. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదవగలిగితే, వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము సమస్తము వ్యర్థమేనంట. ఏమండి, గ్రంథాన్ని ప్రారంభించేటప్పుడే వ్యర్థంతో ప్రారంభిస్తున్నాడు చూడండి. ఆ వ్యర్థము సమస్తము వ్యర్థమే అని ప్రారంభించి మరీ చెబుతూ అదే గ్రంథాన్ని ముగించేటప్పుడు చివరి అధ్యాయం 12వ అధ్యాయం 13వ వచనంలో ఎలాంటి స్టేట్మెంట్ ఫైనల్గా ఇస్తున్నాడో ఆ వచనాన్ని కూడా చదువుకుందాం. 13వ వచనం, 12వ అధ్యాయము 13వ వచనం. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి, మనుషులు ఎలా ఉండాలంట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను మానవ కోటికి ఇదియే విధి. ఏం చేయాలంట? జ్ఞాని అయినటువంటి ప్రసంగి గారు చెప్తున్నారు. ఏమని? నాయన, వ్యర్థము నేను మొత్తం రీసెర్చ్ చేశాను యొక్క ప్రపంచాన్ని, తేలిన ఫలితార్థం ఒకటే నాయన. ప్రపంచ మానవాళికి ఒక స్టేట్మెంట్ జారీ చేస్తున్నాడు. ఏంటి అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, నెంబర్ 1. నెంబర్ 2, ఆ దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను కట్టడలను అనుసరించటమే నాయన. ఇంతకంటే మానవులకి ఏ స్టేట్మెంట్ నేను ఇవ్వలేను, ఇదే విధి, ఇది మానవ కోటికి విధే అన్నాడు చూడండి. కనుక బాగా గమనించాలి. ఈ ప్రకృతిని అనుభవిస్తున్నామే తప్ప దేవుని మాటలను మాత్రం ఈరోజు ఆలోచన చేయట్లేదు. దేవుడు అంటే భయం లేకుండా పోయింది. ప్రసంగి గారు ఈ మాట చెబితే మరి మత్తయి సువార్తలోకి వచ్చేసరికి ఏ మాటలు ఉన్నాయి చూడండి. మానవ కోటికి ఇదే విధి అన్నాడు. మీరు దేవునికి భయపడండి, ఆయన కట్టడలను ఆశ్రయించండి అన్నాడు. అయితే
దేవునికి భయపడి ఆయన కట్టడలను ఆశ్రయించటానికి మరి అపోస్తులు ప్రయత్నం చేస్తున్నారు ఆ కాలానికి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. దేవునికి భయపడుతున్నారు, దేవుని మాటలను జాగ్రత్తగా వివరించుటలో ముందుంటున్నారు. 10వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి చదవండి. 10వ అధ్యాయము 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడంటే 37వ వచనంలో దేవునికి భయపడి ఏం చేస్తున్నారంటే వీళ్ళు 27వ వచనంలో, చీకటిలో నేను మీతో చెప్పున్నది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించండి అన్నాడండి ప్రభుల వారు. అయితే వీళ్ళు ప్రకటించడానికి బయలుదేరారు. దేవునికి భయపడి దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూ మేము తెలుసుకున్నటువంటి యొక్క నిజాన్ని అనేక మందికి తెలియచేయాలి అని మరి మేడల మీద ప్రకటించడానికి, సువార్తను ప్రకటించడానికి బయలుదేరినటువంటి వారిని ఈ సమాజం ఏం చేస్తుందంట దేవుని కోసం భయపడి బ్రతుకుతున్నటువంటి వారిని ఈ సమాజం ఏం చేస్తుందంట 28లో చెప్తున్నాడు. ఏమని? మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి. అంటే ఏం చేస్తున్నారు వాళ్ళు? అంటే మనుషులను చంపే ప్రయత్నం చేస్తున్నారు, భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి టైంలో దేవుడు ఒక మంచి ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మరియు ఆత్మను చంపనేరక, వీళ్ళు మహా అయితే దేహాన్ని చంపుతారు, కానీ మీరు మాత్రం దేవుని పట్ల భయాన్ని మాత్రం దయచేసి వదలొద్దు. దేవుని కట్టడలను మాత్రం దయచేసి ఆయన విధులను మాత్రం మీరు దూరంగా ఉండొద్దు. చంపువారికి భయపడుకుడు కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగలవానికి మిక్కిలి భయపడండి. వాళ్ళు మహా అయితే దేహాన్ని చంపుతారు. నేను పరలోకం ఉన్నటువంటి కన్న తండ్రి ఆత్మను చంపగలడు, దేహమును చంపగలడు. అలాంటి దేవునికి మీరు మిక్కిలుగా భయపడాలి తప్ప మహా అయితే 60-70 సంవత్సరాల్లో మీరు ఈ దేహాన్ని చంపేవాడికి మీరు దయచేసి భయపడకండి. భయంకరమైనటువంటి సిట్యువేషన్లోనికి మీరు వెళతారు. దేవునికి మీరు భయపడాలి. ఆయన ఆత్మను కూడా చంపగలడు. అంటే ఆత్మకు చావు లేదు, అది వేరే విషయం. ఆత్మను చంపగలడు అంటే ఆత్మకు ఒక భయంకరమైనటువంటి శిక్ష వేయగలడు. అలాంటి దేవుడికి మీరు భయపడండి అని చెప్తున్నాడు. మానవ కోటికి ఇదే విధి అని ప్రసంగి గారు చెప్పాడు. ఏమండి, మత్తయి సువార్తలో యేసు ప్రభుల వారు కూడా మీరు దేవునికి భయపడండి, ఈ ప్రజలకు భయపడాల్సినటువంటి కంగారు ఏమి లేదు, మీరు తెలుసుకున్నటువంటి నిజాన్ని, మీరు తెలుసుకున్నటువంటి సత్యాన్ని, మీరు భయపడుతున్నటువంటి దేవుణ్ణి సమాజానికి తెలియచేయటంలో, అందించటంలో, మీరు పాటించటంలో దేహం మీద ఎలాంటి పరిస్థితులు ఒత్తిడులు వచ్చినప్పటికీ కూడా వారి పట్ల మీరు ఎలాంటి భయపడాల్సిన పని ఏమి లేదు. ఆత్మను రక్షించగలిగే శక్తి వాక్యములకు ఉంది. అలాంటి వాక్యాన్ని మీరు దయచేసి వదలకండి, దేవుని వాక్యాలకు లోబడండి అని చక్కగా వివరంగా బైబిల్ మనకి వివరంగా చెప్తోంది. అయితే ఈ లోక చట్టంలో తప్పు చేసిన వారిని బ్రతికొండగా శిక్షిస్తుంది. ఈ లోక చట్టం ఏం చేస్తుంది? తప్పు చేసినటువంటి వారిని బతికొండగానే శిక్షిస్తుంది. కానీ దేవుని చట్టంలో దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు కూడా తప్పు చేసినటువంటి వారిని ఎప్పుడు శిక్షిస్తాడంటే బ్రతికొండగా శిక్షించడు. లోక చట్టం అయితే బ్రతికొండగానే శిక్షిస్తుంది. కానీ దేవుడి చట్టం ఎలా ఉంటుందంటే, తప్పు చేసినటువంటి వారిని బ్రతికొండగా శిక్షించదు, మరణం తర్వాత శిక్ష మొదలవుద్ది. దేవుడికను లోకంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా ఏంటంటే, ఈ లోక ప్రభుత్వము బ్రతికుండగానే తప్పుకి శిక్ష వేస్తుంది. దేవుడి చట్టం ఎలా ఉంటుందంటే, నువ్వు చనిపోయిన తర్వాత శిక్ష మొదలవుద్ది. కనుక నువ్వు మహా అయితే భూమి మీద 60-70 సంవత్సరాలు, కానీ చనిపోయిన తర్వాత ఆత్మకు చావు లేదు. అది నిరంతరంగా ఎప్పుడు శాశ్వత కాలం బ్రతికుండేటటువంటి ఆత్మ శిక్షలోనికి వెళ్లకుండా ఉండాలి అని అంటే, నువ్వు దేవుడి చట్టంలో దేవునికి భయపడాలి తప్ప మనుషులకు భయపడాల్సినంత అవసరం లేదు నాయన అని వివరంగా చెప్తున్నాడు. లేకపోతే నువ్వు ఒక భయంకరమైనటువంటి శిక్షలోనికి నువ్వు వెళతావని వివరంగా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాడు చూడండి. కనుక దేవుడు కూడా తప్పు చేసినటువంటి వారిని మరణం తర్వాత శిక్ష మొదలవుతుంది, ఆ శిక్ష శాశ్వత కాలం ఉంటుందన్న సంగతి ఉందని మర్చిపోకూడదు. అంతే కదండి, మర్చిపోకూడదు. అది మర్చిపోయి బ్రతికితే మాత్రం రేపు శిక్ష భయంకరంగా ఉంటుంది. కనుక బైబిల్లోనికి వెళ్ళి మనం చాలా జాగ్రత్తగా ఒక్కొక్కటిగా మనము ఆలోచిద్దాం. క్రీస్తుకు పూర్వము పరిపాలించినటువంటి యొక్క సామ్రాజ్యంలో మొట్టమొదటిగా పరిపాలించింది బబులోను సామ్రాజ్యం.
బబులోను సామ్రాజ్యం. ఆ తర్వాత బబులోను సామ్రాజ్యం అంతమైపోయింది. ఆ తర్వాత రెండవదిగా మాదియా పారసీకుల సామ్రాజ్యం పరిపాలించి కొద్ది రోజులు. ఇక మాదియా పారసీకుల సామ్రాజ్యం అయిపోయిన తర్వాత మూడవదిగా గ్రీకు సామ్రాజ్యం వచ్చింది. గ్రీకు సామ్రాజ్యం కొద్ది రోజులు పరిపాలించింది. గ్రీకు సామ్రాజ్యం కూడా పతనం అయిపోయింది. తర్వాత వాళ్ళు పతనం అయిపోయిన తర్వాత రోమా సామ్రాజ్యం వచ్చేసింది. ఆ రోమా సామ్రాజ్యంలోనే ఏమండి ఆ సామ్రాజ్యం ఆఖరి సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యంలోనే యేసుప్రభులు వారు ఎంటర్ అయ్యారు. అయితే ఈ రోమా సామ్రాజ్యంలో మరి బబులోనులు ఏమండి ఆ బబులోను సామ్రాజ్య కాలంలో యూదులు చెరలోని కొనుక్కోబడ్డారు. యూదులు చెరలోనికి వెళ్ళిపోయారు. ఆ కాలంలో రోమా ప్రభుత్వ కాలంలో చెరలోనికి వీళ్ళందరూ బబులోను కాలంలో చెరలోనికి వెళ్ళిపోయారు. అయితే మొత్తానికి పరిపాలించింది 4 రాజ్యాలు. ఈ 4 రాజ్యాలలో ఏమంటే బబులోను సామ్రాజ్యపు కాలంలో జరిగినటువంటి కాలంలో యూదులు చెరలోనికి వెళ్ళిపోయారు. చెరలోనికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కస్టడీలోనికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయనంటే అక్కడ ఉన్నటువంటి రాజు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏం స్టేట్మెంట్ ఇచ్చాడంటే నెబుకద్నెజరు అనేటటువంటి ఒక రాజు ఉన్నాడు. నెబుకద్నెజరు అనేటటువంటి రాజు ఒకరున్నాడు. ఆ రాజు ఒక బంగారు ప్రతిమను చేయించి దానికి మీరు మ్రొక్కాలి, నమస్కరించాలని చెప్పి ఒక రూల్ జారీ చేశాడు. అయితే అందరూ దానికి లోబడుతున్నారు. బాగా వినాలి, అందరూ దానికి లోబడుతున్నారు. ఆ సామ్రాజ్యంలో జరిగినటువంటి సందర్భం అందరూ దానికి లోబడుతున్నారు, కానీ ఒక ముగ్గురు మాత్రం లోబడట్లేదు. అలాంటి లోబడినటువంటి వారి కోసం ఒక అగ్నిగుండాన్ని రెడీ చేశాడు. ఎవరు? రాజు ఒక అగ్నిగుండాన్ని రెడీ చేశాడు. ఆ అగ్నిగుండం దగ్గరికి ఒకసారి వెళదాం, బైబిల్లోనికి వెళ్దాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం. ఒకసారి బైబిల్లోనికి వెళ్ళి అందరం చాలా జాగ్రత్తగా చూద్దాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16 నుంచి చదువుకున్నారండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16 నుంచి. షడ్రకును మేషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పిరి. నెబుకద్నెజరు రాజుతో ఇలాగ చెప్పిరి. నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుమో అని ఒక వార్నింగ్ రాజుకే ఇచ్చేశారు వీళ్ళు ముగ్గురు. అప్పుడు రాజు ఏం చేశాడంటే 19వ వచనంలో, అందుకు నెబుకద్నెజరు రాజు అత్యాగ్రహము నొందినందున షడ్రకు మేషాకు అబేద్నెగోయను వారి విషయంలో ఆయన ముఖము వికారమాయను గనుక, ఇది బాగా గమనించాలి, అగ్నిగుండము ఎప్పటికన్నా 7 అంతల వేడిగా చేయమని ఆజ్ఞ ఇచ్చెను. బాగా గమనించాలి. ఇక్కడ రాజు అత్యాగ్రహము నొంది ఈ అగ్నిగుండాలను 7 అంతలు చేయమంటున్నాడు. ఇక్కడ ఏమండి అంటే వేడిని పెంచమంటున్నాడు. ఎవరు? రాజు అగ్నిగుండాన్ని వేడిని పెంచండి, ఇదిగో వీళ్ళు పడేయాలి, ఆజ్ఞకు వ్యతిరేకులు అయిపోయారు, ఆజ్ఞకు బ్రేక్ చేసేసారు వీళ్ళు అని చెప్పేసి అత్యాగ్రహం, కోపం తారాస్థాయికి వెళ్ళిపోయింది. నెబుకద్నెజరుకి తారాస్థాయికి వెళ్ళిపోయింది. కనుక మీరు బాగా గమనిస్తే అగ్నిగుండాన్ని 7 అంతలు చేయమంటున్నాడు, రెట్టింపు చేయమంటున్నాడు. 7 అంతలు రెట్టింపు చేసి వేడి చేయమంటున్నాడు, పెంచమంటున్నాడు. అయితే భూమి మీద రాజు మనిషిని శిక్షించాలనుకుంటున్నాడు. బాగా గమనించాలి, భూమి మీద ఒక రాజే మనిషిని శిక్షించాలనుకుంటున్నాడు. ఎక్కడ పెట్టి? అగ్నిగుండంలో పెట్టి, ఇగో 7 అంతల వేడితో శిక్షించాలి అని అనుకుంటున్నాడు. చూసారా? రాజే మనిషిని శిక్షించాలనుకుంటున్నప్పుడు తప్పు చేస్తే మరి దేవుడు చట్టంలో ఏమండి 3 లోకాల్ని పరిపాలించేటటువంటి దేవుడు, పరలోకాన్ని ఏమండి, భూలోకాన్ని, పాతాళ లోకాన్ని, 3 లోకాలను దేవుడు వశములో ఉండి పరిపాలిస్తుంటే, మరి అలాంటి పరిపాలిస్తున్నటువంటి దేవుడు నిన్ను కన్నవాడైతే, నిన్ను మోస్తున్నటువంటి వాడైతే, నిన్ను పెంచుతున్నటువంటి వాడైతే, బాగా గమనించాలి, నిన్ను మోస్తున్నవాడు, నిన్ను పెంచుతున్నవాడు, నీకు ఉనికి కలిగినటువంటి వాడు, నీ బ్రతుకులకు ఎప్పటికప్పుడు నీకు ప్రకృతి ఒడిలో పెట్టి పెంచి పోషిస్తున్నటువంటి దేవుడు, ఆయనకు భయపడండి, ఆయన కట్టడలను ఆశ్రయించండి అని చెప్పినటువంటి దేవుడుకు నువ్వు లోబడకపోతే,
నీకు కూడా రేపు శిక్షకు నువ్వు రెడీ అవ్వవా అని అడుగుతున్నాడు ఇప్పుడు దేవుడు కూడా. ఒక మనిషే తప్పు చేస్తే ఏం చేస్తున్నాడు? అగ్నిగుండాన్ని రెడీ చేశాడు. ఆ అగ్నిగుండంలో 7 అంతల రెట్టింపుతో వేడి చేస్తున్నాడు పైగా. అలాంటిది ప్రతి క్షణం అండి, మనకిచ్చిన 60-70 సంవత్సరాలలో ప్రతి క్షణము దేవుడి అవసరం నాకు లేదు అన్నవాళ్ళు ఎవరో చెప్పండి? ప్రతి క్షణం ఆయన అవసరం ఉంది. అలాంటి అవసరాలు తీర్చుకుంటున్నటువంటి దేవుని నుంచి మనము దేవుని కోసం బ్రతకకపోతే మనం కూడా దేవుని దృష్టిలో తప్పు చేసినటువంటి వారమే. కనుక ఇలాంటి తప్పు చేసినటువంటి వారికి ఈ రాజు ఏ రీతిగా శిక్షిస్తున్నాడో దేవుడు కూడా ఒక అగ్నిగుండాన్ని రెడీ చేశాడు. తప్పు చేసినటువంటి వారిని అగ్నిగుండాన్ని రెడీ చేస్తున్నాడు. అది ఒక భయంకరమైనటువంటి శిక్ష. ఆ శిక్షను నువ్వు తప్పించుకోవాలంటే బాగా గమనించాలి. ఒక రాజు అగ్నిగుండాన్ని చేశాడని నువ్వు నమ్ముతున్నప్పుడు, అది చరిత్రలో ఉన్నప్పుడు, నెబుకద్నెజరు కాలంలో జరిగినప్పుడు, ఏమండి మరి దేవుడు నీ కోసం అగ్నిగుండాన్ని చేశాడని నువ్వు నమ్మవా? నమ్మాలి, ఖచ్చితంగా నమ్మాలి. నమ్మేవో అని నీకు అర్థమైతే నువ్వు దాన్ని తప్పించుకోవాలి. దాన్ని తప్పించుకోవాలంటే నువ్వు ఆయనకు భయపడాలి, ఆయన కట్టడలను నువ్వు ఆశ్రయించాలి, ఆయన చెప్పినటువంటి విధానంలో నువ్వు నడవాలి. అలా నడిచేటటువంటి పరిస్థితిలో లేరు కనుకనే ప్రసంగి గారు మానవ కోటికి ఇదే విధి అంటున్నాడు. చూడండి, మానవ కోటికి రాసేసాడు. నాయన మీరు చేయాల్సింది ఒకటే నాయన, మీరు దేవునికి భయపడండి, ఇంతకంటే ఇంక నేను చెప్పేది ఏమి లేదు అని చక్కగా ప్రసంగి గారు చెప్తున్నాడు. బాగా గమనించాలి. అగ్నిగుండం ఉందని తెలుసుకోవాలి అని అంటే మరి ఎలా తెలుస్తుంది అని అంటే, నీ కళ్ళ ముందే సూర్యగోళాన్ని పెట్టాడు ఇక్కడ కదా. కళ్ళ ముందే సూర్యగోళాన్ని పెట్టి ఆ సూర్యుడిని ఏమండి గతించిన 50 సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటే మెల్లమెల్లగా సూర్యుడు యొక్క గోళము ఆ యొక్క వేడి తారాస్థాయికి వెళ్ళిపోతుంది. ఎంత వర్షాలు పడ్డప్పటికీ కూడా వర్షం ఆగిన వెంటనే మళ్ళీ యథావిధిగా ఏమొచ్చేస్తుంది? హీట్ ఎక్కువైపోతుంది. మీరు గమనించండి కదా. అదేంటి ఉదయం అంతా వర్షం పడుతుంది, సాయంకాలం ఎంత హీట్ వచ్చేస్తుంది ఏంటి అని అలాంటి భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో బాగా గమనించాలి. నీ కళ్ళ ముందే సూర్యగోళాన్ని పెట్టాడు. ఏమండి సుమారు 1500 కోట్ల నుంచి మండుతూనే ఉన్నాడంట సూర్యుడు. మండుతూనే ఉన్నాడు. అంటే భూమి మీద నేరాలు ఇదిగో తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా? మీరు చెప్పండి. పెరుగుతున్నాయి. అవి నిజంగా ఏ మీడియాని చూసినా, ఏమండి ఏ సోషల్ మీడియాని చూసినా, న్యూస్ని చూసినా, ఏ పేపర్ని చూసినా కూడా రోజు రోజుకి పెరుగుతున్నాయి తప్ప తగ్గుతున్నట్టు ఎక్కడ లేవు. కనుక ఎవరికి వాళ్ళే చాలా జాగ్రత్తగా పడాలి, లేకపోతే రిస్క్లో పడే ప్రమాదం ఉంది. కనుక బాగా గమనించాలి. ఏమండి సూర్యుడు సంవత్సరం వేడి ఎక్కువైపోతున్నాడు. కానీ సూర్యుడి ప్రారంభంలో చేసినప్పుడు దేవుడు ఎలా నిర్ణయించాడో ఒకసారి బైబిల్లోనికి వెళ్ళి చూద్దాం రండి. ఆదికాండము 1వ అధ్యాయము 1వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 15వ వచనాన్ని ఒకసారి చూద్దాం. చూద్దాం 15వ వచనం. భూమి మీద వెలుగిచ్చుటకు, ఏమండి భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండు గాకనియు పలికెను. ఆ ప్రకారమాయను. ఏమండి ఏం చేయాలంట? ఆకాశ జ్యోతులు 2 ఏర్పాటు చేశాడు. ఏంటి ఆ 2 జ్యోతులు? సూర్యుడు, చంద్రుడు. సూర్యుడు ఏం చేయాలి? వెలుగు ఇవ్వాలి అని అంటున్నాడు. ఏమండి సూర్యుడు వెలుగిచ్చేటట్టుగా ఉన్నాడండి ఈరోజు? బాగా గమనించండి. వెలిగించేటట్టుగా ఉన్నాడా? మండుతున్నాడు. ఎందుకు మండుతున్నాడు? ఇక్కడ అక్రమాలు మండుతున్నాయి, పెరిగిపోతున్నాయి. నేరాలు, ఘోరాలు, అక్రమాలు, అవినీతి అన్నీ పెరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ పెరుగుతున్నప్పుడు వెలిగివ్వాల్సినటువంటి సూర్యుడు కూడా దేవుడు ఒక ఆజ్ఞ, మళ్ళీ సెకండ్ ఆజ్ఞ జారీ చేశాడు. ఏంటి ఆ సెకండ్ ఆజ్ఞ? ప్రకటన గ్రంథంలోనికి రండి. వెలిగివ్వాల్సినటువంటి సూర్యుడు, ఏమండి ప్రజలకు వెలిగివ్వాల్సినటువంటి సూర్యుడు ఎలా మారిపోయాడో ఒకసారి ప్రకటన గ్రంథము 16వ అధ్యాయంలోకి రండి. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 8-9 వచనాలు. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకునందు, చూడండి, అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇయ్యబడెను. మరి ప్రారంభంలో ఆదికాండంలో ఏ అధికారం ఇచ్చాడు?
వెలుగు ఇవ్వమని ఇచ్చాడు. ఏమిటి మరి వెలుగు తీసుకోవాల్సినటువంటి పిల్లలు వెలుగుని తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా ఎవరిష్టానుసారంగా ఏ వెలుగునైతే ఇచ్చాడో ఆ వెలుగునిచ్చినటువంటి దేవునికి భయపడకుండా బ్రతికేసరికి దేవుడు కూడా ఆ సూర్యుడికి ఎలాంటి ఆజ్ఞ జారీ చేశాడు చూసారా? ఇదిగో నాయన, ఇదిగో మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇయ్యబడెను కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి, చూసారా, కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారం గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. సూర్యుడు వేడెక్కటానికి యొక్క అగ్నితో మండిపోవటానికి తీవ్రమైనటువంటి పరిస్థితుల మధ్య నలిగిపోవటానికి కారకులు ఎవరు చెప్పండి? కేవలం మారు మనసు పొందకపోగా దేవుడు భయం లేక ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతున్నారు కనుక అధికారాన్ని మార్చేసేసాడు. ప్రారంభంలో వెలుగునివ్వాల్సినటువంటి సూర్యుడు ఇదిగో ఈరోజు తీవ్రమైనటువంటి వేడితో మనుషులు కాలిపోయేంత పరిస్థితిగా, అది తీవ్రమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయేంతగా అధికారాన్ని మారుస్తున్నాడు అని అంటే, కళ్ళ ముందు సూర్యుడిని పెట్టి మరీ ఇంత వేడిని జనరేట్ చేస్తున్నప్పుడు కనిపించని ఒక అగ్నిగుండం ఉందని ఎందుకు మీరు నమ్మరు? అర్థమవుతలేదు. బాగా గమనించాలి. ఇక్కడ కనిపించేటటువంటి మనిషి, ఒక రాజు అగ్నిగుండాన్ని రెడీ చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు, ఆ తప్పును బ్రేక్ చేసినప్పుడు, అగ్నిగుండంలో పడేసి దాన్ని రెట్టింపు చేస్తున్నప్పుడు వేడిని, మరి దేవుడు కూడా నేను అనుకున్నట్టుగా ఎవరు బ్రతకకపోతే సర్వస్వం నేను కలిగించాను కదా, కలిగించినటువంటి దేవుడు ఒక తండ్రి అయితే తండ్రి ఆశిస్తున్నాడు పిల్లల పట్ల, మీరు నా యందు భయభక్తులు కలిగి ఇదిగో నా కట్టలను మీరు ఆశ్రయిస్తే ఎందుకంటే నీకు సంతోషం ఏముంది అని అంటున్నప్పుడు, ఎవరికి భయం లేక, మారు మనస్సు అనేదే లేక, ఎవరిష్టానుసారంగా వాళ్ళు విచ్చలవిడిగా తిరుగుతుంటే, అక్రమము పేట్రేగిపోతుంటే ఇక కనిపించేటటువంటి ఈ సూర్యుని చూయించి ఒక కనిపించినటువంటి అగ్నిగుండాన్ని కూడా రెడీ చేస్తున్నాడు. ఆ అగ్నిగుండం ఉందని నువ్వు మారగలిగితే, ఆ అగ్నిగుండం ఉందని తప్పు చేస్తే అక్కడికి వెళతామని నువ్వు అర్థం కలిగితే, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు భూమి మీద ఉన్నప్పుడే నువ్వు రియలైజ్ అవ్వాలి. ఆయన గ్రంథంలో మానవ కోటికి రాశాడు. మళ్ళీ చనిపోయిన తర్వాత ఒక అగ్నిగుండం అనేది నువ్వు తెలుసుకోగలిగితే ఆ అగ్నిగుండంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, అక్కడికి వెళ్తే ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నాయి, అవన్నీ బైబిల్లో రాయబడ్డాయి. అవన్నీ మనం బైబిల్లోనికి వెళ్ళి ఒక్కొక్కటిగా మనం చూడాలి. మనిషి బ్రతకటానికి కళ్ళ ముందు పెట్టాడు కనిపించేటట్టు ఏది? సూర్యుడిని బ్రతకటానికి, వెలిగివ్వటానికి పెడితే, కానీ దేవుని కోసం బ్రతకకపోతే, బాగా గమనించాలి, దేవుని కోసం బ్రతకకపోతే కనిపించని అగ్నిగుండం నీ కోసమే పెట్టాడని తెలుసుకోవాలి. బ్రతకనటువంటి వారి కోసం ఒక అగ్నిగుండం ఉందని మాత్రం మర్చిపోకూడదు. అది ఒక భయంకరంగా ఉందని కూడా నీకు తెలియాలి. ఎంత భయంకరంగా ఉందో బైబిల్లోనికి వెళ్ళి ఒక్కొక్క వచనాన్ని మనం చాలా జాగ్రత్తగా ఈ యొక్క ఉదయకాలంలో మనం ధ్యానించాలి. దేవుని మీద భయభక్తులు లేనటువంటి వారు ధ్యానించాలి. దేవుని కట్టడలను ఆశ్రయించినటువంటి వారు కూడా ఇగో దేవుని వైపు మళ్ళాలని బైబిల్ ఎంత ఘోషిస్తుందో ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథము 140వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 140వ అధ్యాయానికి రండి ఒక్కసారి. కీర్తనల గ్రంథము 140వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 10వ వచనం. కణకణలాడు నిప్పులు. ఏమంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయంట? అక్కడ పరిస్థితులు ముందుగానే తెలియచేస్తున్నాడు. ఏమని? కణకణలాడు నిప్పులు వారి మీద వేయబడును గాక. ఎలా ఉంటుందంటే అక్కడ పరిస్థితులు కణలాడిపోతాయి అంట నిప్పులు వారి మీద వేయబడును గాక. ఎవరి మీద? దేవుడు అంటే భయం లేకుండా, ఆయన కట్టడాలను పట్టించుకోకుండా, ఆయన ధ్యానంలో లేనటువంటి వారి మీద, ఆయన ఆశ్రయించినటువంటి వారి పట్ల కణకణలాడే నిప్పులు వారి మీద వేయబడును గాక. బాగా చూడాలి. వారు తిరిగి లేవకుండునట్లు, చూసారా, వారు తిరిగి లేవకుండునట్లు అగ్నిగుండముల్లో వారు కూల్చబడుదురుగాక. కూలిపోవటమేనండి బాబు. అక్కడికి వెళ్ళటమే. తిరిగి లేవకుండునట్లు. తిరిగి రావటం లేదంట. ఏమండి? అక్కడికి వెళ్ళటమే, తిరిగి రావటం లేదు. కణకణలాడిపోతుంది, ఇంకా తిరిగి రావటమే.
లేదంట, తిరిగి రావటం లేదంట. భూమి మీద అగ్నిగుండాన్ని ఏమండి అత్యంత వేడి చేశాడు ఒక రాజు. భూమి మీద అగ్నిగుండాన్ని అత్యంత వేడి చేస్తే ఏమండి అది రగలాలి అంటే కట్టెలు కావాలి. భూమి మీద మనిషి చేసినటువంటి అగ్నిగుండం రగలాలి అంటే కట్టెలు కావాలి. ఆ కట్టెలు పెట్టాలి, అప్పుడే అది రగులుతూ ఉంటుంది. ఎంత కట్టెలు పెట్టినా ఏమండి అది ఒక రోజుకి అది మెల్లమెల్లగా కొద్ది కాలానికి ఆరిపోద్ది. ఏమంటే ఆరిపోద్ది కదండి, మనిషి వేసినటువంటి మంటలు కొద్ది రోజులకి ఆరిపోద్ది. కానీ దేవుడు పెట్టేటటువంటి మంటలు, దేవుడు పెట్టేటటువంటి అగ్ని, దేవుడు ఇగో తప్పు చేసినటువంటి వారికి శిక్షించడానికి రెడీ చేస్తున్నటువంటి అగ్ని గోళం ముందు చూశారండి, అగ్ని గొండం ముందు చూశారండి. అదంట ఎలా ఉంటుందంట, ఎప్పుడు కణకణలాడుతూనే ఉంటుంది. నిప్పులు వారి మీద వేయబడతాయి అంటండి. వారు తిరిగి లేవకుండానట్లు ఇక తిరిగి రావటం లేదు. అక్కడికి వెళ్తే అది ఒక లోకం. తిరిగి లేవకుండానట్లు ఏమండి, తిరిగి లేవకుండానట్లు అగ్నిగుండంలో వారు కోల్చబడదురు, కూలిపోవటమే, ఇక తిరిగి లేవటం ఉండదు. అందుకనే ఆ అగ్నిగుండాన్ని కొత్త నిబంధనలు ఏం మాట్లాడుతున్నాడంటే, ఆ నరకమున అగ్ని ఆరదు, పురుగు అంటే నీవు చావవేక. నరకమున అగ్ని ఆరదు, పురుగు చావదంట. పురుగు ఎవరు? నేనే, మనుషులే. మానవ కోటి గురించే మాట్లాడుతుంది బైబిల్, మానవ కోటి గురించే మాట్లాడుతుంది. భూమి మీద శిక్షలు చాలా తక్కువ అండి. ఎంత శిక్ష వేసినా మహా అయితే యావజ్జీవ కారాగార శిక్ష. వాళ్ళ యొక్క బిహేవియర్లు, వాళ్ళ యొక్క క్యారెక్టర్ బాగుంది అనుకుంటే ఏదో ఒక ఆగస్ట్ 15th జనవరి 26th రిలీజ్ చేసేస్తారు భూమి మీద శిక్షలు. కానీ దేవుడు వేసిన శిక్షలు ఎలా ఉంటాయి అంటే రిలీజింగే ఉండదు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత రిలీజే ఉండదంట. అక్కడికి వెళ్ళటమే, తిరిగి లేదు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మారుతానంటే కుదరదు. అది నువ్వు భూమి మీదే మారాలి. మానవ కోటికి ఇదే విధి. ఫైనల్గా తేలిన ఫలితార్థం అన్నాడు. మీరు గమనించండి, మానవ కోటికి రాశాడు. ఫైనల్గా తేలింది ఒకటే నాయన, ఇక్కడ మీరు మారు మనసు భూమి మీదే పొందాలి. దేవుని యందు భయభక్తులు కలగటం అనేది భూమి మీదే జరగాలి. ఆయన ఆజ్ఞలను కట్టడలను పాటించాలంటే భూమి మీదే పాటించాలి. ఇంకెక్కడో పాటిస్తారంటే కుదరదు. అలాంటి పరిస్థితులకు నువ్వు వ్యతిరేకిస్తే కణకణలాడేటటువంటి నిప్పులు అగ్నిగుండంలో భయంకరంగా ఉంటుంది. అందుకే అది ఆరదు, అగ్ని ఆరదుక. మనుషులు వేసిన అగ్ని, నెబుకద్నెజరు తయారు చేసినటువంటి అగ్ని ఆరిపోతుంది ఒకరోజు. కానీ దేవుడు పెట్టే అగ్ని మండుతూనే ఉంటుంది, అది ఆరదు. తిరిగి రాలేము, తిరిగి రాలేకుండానట్లు నుంచండి. వారు తిరిగి లేవకుండానట్లు, తిరిగి లేవటం లేదు. ఇక మరో మంచి మాట చూద్దాం. యోబు గ్రంథము 20వ అధ్యాయము. యోబు గ్రంథము 20వ అధ్యాయాన్ని కూడా చూద్దాం. బాగా గమనించాలి. భూమి మీద మనకు అన్ని అవయవాలు మనకిచ్చిన ఆయుష్ కాలంలోనే జాగ్రత్తగా దేవుని యొక్క ఆజ్ఞలను, రాబో కాలంలో ఏం జరుగుతుందో కన్నుమూసిన తర్వాత అన్నది మనం ముందుగానే తెలుసుకుంటే అదృష్టవంతులం. తెలుసుకున్నంత మాత్రాన అదృష్టవంతులం కాదు, కానీ దాని ప్రకారంగా నిజంగా భయపడాలి. దేవుని పట్ల ఏమంటే ఆసక్తి కలిగి ఉండాలి. 20వ అధ్యాయం యోబు గ్రంథము 26వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. 26. వారి ధన నిధులు ఏమండి, వారి ధన నిధులు అంధకార పూర్ణములగును. ఏమైపోతా కూడా తెలియదు అంటండి. ధన నిధులన్నీ ఏమైపోతాయి అంటే అంధకార పూర్ణములగును. నంబర్ 1. నంబర్ 2, ఊద నక్కరలేని అగ్ని వారిని మృంగివేయును. ఆ అగ్ని అంటే ఎలా ఉంటుందంట, ఉఫ్ఫు అనే ఓద అవసరం లేదంట. ఏమండి అప్పుడప్పుడు ఉదయాన్నే, ఇప్పుడంటే గ్యాస్లు వచ్చేసినాయి కాబట్టి, అంతకుముందు కాలంలో ఏమండి పొయ్యిలు వెలిగించేటప్పుడు దాన్ని ఓదాలి. ఉదయాన్నే మార్నింగ్ వెలిగించేటప్పుడు, తర్వాత వెలిగిన తర్వాత అది కంటిన్యూ అయిపోద్ది. కానీ మార్నింగ్ దాన్ని ఓదాలి, నువ్వు ఎప్పటికప్పుడు ఓదాలి. కానీ ఈ అగ్ని ఊద నక్కరలేని అగ్ని వారిని మృంగివేయును. చూడండి, మృంగివేయును. అక్కడికి వెళ్తే కూలిపోవటమే, మింగివేయటమే, ఇక మళ్ళీ బయటికి రావటం లేదు అక్కడికి. దాన్ని నువ్వు తప్పించుకోవాలంటే భూమి మీద నువ్వు భయపడాలి, భూమి మీద మారు మనసు పొందాలి, మారు మనసుకు తగిన ఫలాలను ఫలించాలి. అది భక్తులు ఎంత వివరంగా చక్కగా గ్రంథకర్తలు రాసి మరి చెప్తున్నారు. చూడండి, యోహాను గారు కూడా అదే చెప్పారు. నాయన నీ మారు మనసు ఇదిగో నీకు సరిగా లేకపోవటం వల్లే భూమి మీద కూడా నీకు సూర్యుడు వెలిగిపోల్చినటువంటి దేవుడు ఈరోజు అగ్నితో కాలిపోతున్నారు కదా, మారరా ఇప్పటికైనా అని అంటున్నాడు. చూడండి, నిజంగా అగ్ని వారిని మృంగివేయును. ఏమండి ఎంత ఆస్తిపాతులు ఉన్నాయి ఏంటండి, నీ చావుతో అంత శూన్యం అంటున్నాడు.
అంతే కదండి అర్థం. అంధకారములు ఎన్నో ఉండొచ్చు, అంత శూన్యం అంటున్నాడు. ఏమంటే రాజుల సంపాదనే రాళ్ళు పాలైపోయినప్పుడు నీ సంపాదన ఏమన్నా ఉపయోగపడుద్దండి? మీరు చెప్పండి. రాజుల సంపాదనే కోట్లు అంటున్నారు, కానీ వాళ్ళ సంపాదనే రాళ్ళు పాలైపోయినాయంట. ఎక్కడ ఎన్నో ఆస్తులు ఉన్నాయి వాళ్ళకే తెలియదు. అలాంటిది మన సంపాదన ఎంత, మనం ఎంత ఏమైనా ఉపయోగం ఉందంటే మీరు చెప్పండి. ఏమంటే దేశాలని ఆక్రమించుకోవాలని చాలా చిన్న వయసులోనే మరి అలెగ్జాండర్ తెలుసు కదండి మీరు, దేశాన్ని ఆక్రమించుకోవాలని చెప్పేసి ముందుకు వెళ్ళాడు. అలాంటి అలెగ్జాండర్ చాలా చిన్న వయసులో ఒక దోమ కుట్టి చనిపోయాడండి. ఒక చిన్న దోమ కుట్టి చనిపోయాడు. ఆ చనిపోయే ముందు చెప్పాడు, నాయన నేను దేశాన్ని మొత్తాన్ని స్వతంత్రించుకోవాలని ఎంతో ప్రయత్నం చేశాను, ఎంతో సంపాదించేశాను, ఎంతో ఆక్రమించేసుకున్నాను, కానీ ఈ ఉపయోగం ఏమీ లేదు నాయన. నేను చనిపోయి వెళ్ళేటప్పుడు నా యొక్క డెడ్ బాడీని తీసుకువెళ్ళేటప్పుడు నా చేతులు బయట ఉండేటట్టు పంపించేటట్టు ఏర్పాటు చేయండి అయ్యా అన్నాడు. ఎందుకయ్యానంటే నేను వెళుతూ ఏమీ తీసుకువెళ్ళలేదని సమాజానికి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి, ఆ స్టేట్మెంట్ ద్వారా అందరూ మారాలని కోరుకున్నాడంట. ఎందుకు? ఒట్టి చేతులతో నేను వెళుతున్నాను. ఎవరైనా కూడా ఒట్టి చేతులతో అంధకారంగా తిరిగి వెళ్ళిపోవటమే తప్ప ఎవరు ఎమ్మటి క్యారీ చేసుకుని వెళ్ళరు. అది ఎంత గొప్ప సంపాదన అయినా అని ఒక స్టేట్మెంట్ని ఆ ఊరేగింపుతో తీసుకెళ్ళమని చెప్పాడండి. నిజంగా బైబిల్ కూడా ఎంత చక్కగా చెప్తున్నాను చూడండి. వారి ధన నిధులు అంధకార పూర్ణములగును. చూసారండి, ఓదనక్కర లేని అగ్ని వారిని మృంగివేయును. ఈ అలెగ్జాండర్ చెప్పటం అని కాదు కానండి. మరి లూకాసు వార్త 9వ అధ్యాయంలోకి రండి ఒకసారి. లూకాసు వార్త 9వ అధ్యాయము 25వ వచనాన్ని కూడా చదువుకుందాం. లూకాసు వార్త 9వ అధ్యాయము 25వ వచనం. ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకుంటే, లోకం మొత్తం సంపాదించాడంట, తన్ను తాను పోగొట్టుకునే ఎడల లేక నష్టపరుచుకునే ఎడల వానికి ఏమి ప్రయోజనమో? కోట్లు సంపాదించిన గుండు పొడితో చనిపోతే ఏమన్నా ప్రయోజనం ఉంది? మీరు చెప్పండి అండి. బాగా గమనించాలి. కోట్లు సంపాదించినా కూడా దేవుని కోసం బ్రతకకుండా ఒకవేళ హార్ట్ అటాక్తో ఒకవేళ మరణిస్తే అతనికి ఏమైనా ప్రయోజనం ఉందా? నష్టమే తప్ప అని ఎంత చక్కగా చెప్తుంది చూడండి బైబిల్. ఏమండి, మనిషికి ఉన్నటువంటి చెడ్డ గుణం ఏంటంటే బ్రతుకుండగా దేవుని కోసం ఒక 10 రూపాయలైనా ఖర్చు పెట్టాడండి, కానీ చావు దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం కోట్లు బయటకు తీస్తాడు కదండి. కానీ ఆ చావు చనిపోవాలా, నిన్ను బ్రతికించాలా అన్నటువంటి ఆలోచన అప్పటికి కూడా దేవుడి ఆలోచనలోనే ఉంటుంది. ఇతను బ్రతికిద్దామా, ఏమంటే ఇతన్ని ఇక్కడితోనే ఈ ఆయుష్కాలాన్ని ముగించేసేద్దామన్న ఆలోచన అప్పుడు దేవుడి గురించి ఆలోచన చేసే కంటే బ్రతుకున్నప్పుడే దేవుని కోసం ఖర్చు చేయాలన్నటువంటి మనిషికి ఎప్పుడు రావాలి? కానీ ఒకడు లోకమంతా సంపాదించుకున్నాడంట, కానీ దేవుడి కోసం ఏం చేయకుండా నష్టపరుచుకున్నాడంట. అతనికి ఏం ప్రయోజనం? ఆ ప్రయోజనం ఏమి లేదని ఒక అలెగ్జాండర్ చెప్తున్నాడు. ఏం ప్రయోజనం లేదని, నేను లోకం మొత్తం సంపాదించుకున్నాను చిన్న వయసులోనే, కానీ వెళుతూ ఒట్టి చేతులతో వెళ్ళిపోయానని మేధావులు అన్నటువంటి వాళ్ళు ఎంత వివరంగా చెప్తుంటే, నిజంగా మరి మనం కూడా దేవుని కోసం ఎంత చేయాలండి చెప్పండి. ఏమండి, భార్య భర్తల కోసం పిల్లల కోసం ఎంతైనా ఖర్చు పెడతారు, కానీ నిజంగా అండి దేవుడు మనకి ఎంతగానో పెట్టుబడి పెట్టాడండి. నిజంగా ఎంతో ప్రాపర్టీని మనకి హ్యాండ్ ఓవర్ చేశాడు. ఆయన ఆశించడంలో తప్పే ఉంది. ఆయన అడుగుతుంది ఏంటో తెలుసా? నువ్వు నా పట్ల భయం, నువ్వు నా పట్ల మారు మనసు పొందు నాయన, కృతజ్ఞత కలిగి బ్రతుకు, మానవ కోటికి ఇదే తేలిన ఫలితార్థం అన్నట్టు చూడండి. ఇంతకంటే ఆయన దేవుడు కోరుకునేది ఏంటండి? కానీ దేవుడు అంటే భయం లేదు ఈరోజు కదండి. దేవుడు అంటే భయం లేని పరిస్థితుల్లోనే ఉన్నాం. చూసారా, సంపాదించినటువంటి నీ మీద ఏమండి చనిపోయిన తర్వాత కూడా నువ్వు వెళ్ళేటప్పుడు ఏమండి నోట్లు కట్టలు చల్లరండి కదండి. కాయిన్స్ చల్లుతారు. ఇంకో విషయం తెలుసా, ఇంకా ముందు కాయిన్స్ కూడా ఉండవు. ఇంకా ఇప్పుడే కాయిన్స్ అన్ని కాస్ట్ ఎక్కువైపోతుందని చెప్పేసి కాయిన్స్ కూడా ఆపేసి నోట్లలోకి వెళ్ళిపోతున్నారు. చిల్లర చల్లుతారు చూసారండి, చిల్లర బతుకులాగా. బాగా గమనించాలి. అందుకే అంటున్నాడు, నాయన నీ యొక్క ఆస్తి అంతా ఏమవుతుందంట, ఏమంటే అంధకార పూర్ణములైపోద్దంట. ఏమైపోతుందో కూడా తెలియదు. లోకమంతా సంపాదించుకుని దేవుని కోసం బ్రతకపోతే ఎందుకు చెప్పు.
ఎన్నో స్టేటస్లు పెట్టుకుని, ఎన్నో రకాల అధికారాలు సంపాదించుకుని ఉపయోగం లేదు నాయన. దేవుడు అంటే భయము, దేవుడు అంటే భక్తి, దేవుడు అంటే ఇదిగో దేవుడికి నీకు మధ్య ఉన్నటువంటి ఆ యొక్క పాపపు స్థితిని నువ్వు క్రీస్తు రక్తంతో నువ్వు కడిగి వేసుకుని మారు మనసు పొందకపోతే నీ బతుకు రేపు అగమ్య గోచరమే, కడకడలాడే నిప్పులకు నువ్వు బయలైపోవటమే, అక్కడికి వెళ్ళటమే కానీ తిరిగి రావటం లేదు. అంధకార పూర్ణంలో అయిపోతుంది. వెనదిరిగి చూసుకుంటే నీకేమీ లేదు నాయనా అని ఎంత చక్కటి మాటలు మాట్లాడుతుంది బైబిల్. ఇంకా 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 చూడండి 20వ అధ్యాయం 26వ వచనంలోనే 26 ఎంత గొప్ప మాట. ఊదనక్కరలేని అగ్ని వారిని, యోబు గ్రంథము 20:26, ఊదనక్కరలేని అగ్ని వారిని మృంగివేయును. మృంగి వేస్తున్నట్టండి చూడండి, మింగటమే, మృంగివేయును అంటున్నాడు చూడండి. మృంగివేయును. మనం పెట్టుకున్నటువంటి మంటను ఏమంటే ఊదాలండి కదండి, మనం పెట్టుకున్నటువంటి మంటను ఊదాలి. కానీ దేవుడు నీకు ఏర్పాటు చేసినటువంటి మంట ఊదనవసరం లేదు, ఊదనవసరం లేదు, ఊదనవసరం లేదు. మంటను నీ కోసం సిద్ధం చేశాడంటే నువ్వు ఎంత తప్పు చేస్తే సిద్ధం చేస్తాడు కదండి. మంటను నీకోసం సిద్ధం చేసాడంటే నువ్వు ఎంత తప్పు చేసి ఎంత దేవుణ్ణి బాధ పెడితే ఇంత కడకడలాడేనప్పుడు రెడీ చేస్తాడు. ఒక కన్న తండ్రికి ఆలోచించి, ఒక కన్న తండ్రి మనసును నువ్వు ఆలోచన చేయాలి. పిల్లల పట్ల ఇంత కఠినంగా ఎందుకు మారిపోతున్నాడు, ఇంత కఠినంగా ఎందుకు మారిపోతున్నాడు ఏమండి? అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటావు, రే నాయన ఇగో ఇతను నిజంగా కుక్క సావు చావాలరా బాబు, ఇతను బతికొండగా ఎంతో టార్చర్ పెట్టాడు. అసలు నిజంగానే ఒక్కొక్కరు చనిపోయినా కూడా నిజంగా ఇట్టనే చావాలంటారు. గమనించండి, అతను చేసిన అన్యాయం అక్రమాలు ఎక్కడికి పోతున్నాయినా కుక్క సావు చనిపోయాడు అంటారు చూడండి. ఒక మనిషిని మరో మనిషి నుంచి ఇష్టానుసారంగా బ్రతికి లోకంలో టార్చర్ పెట్టి బ్రతికినటువంటి వారిని కుక్క చావు చావాలని చెప్పి కోరుకుంటున్నప్పుడు మరి మనుషులు కలిగించినటువంటి దేవుడు ఈ మనుషులు సరైనటువంటి విధానంలో లేకపోతే మరి కణకణలాడే నిప్పులు వేయాలనుకోవటంలో తప్పే ఉంది. లేవనక్కరలేని వదలక్కరలేని అంధకారమైనటువంటి లోకానికి వెళ్ళటానికి తప్పే ఉందండి. దేవుడు ఎంతగా ఆలోచన చేస్తున్నాడు బాగా గమనించాలి. నిన్ను నిత్యము చంపాలనుకుంటున్నాడు ఇప్పుడు, అంతే కదండి. నిన్ను ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, నిత్యము నువ్వు చస్తూనే ఉండాలి. అగ్ని ఆరదు, పురుగు చావదు, నువ్వు చస్తూనే ఉంటావు, నువ్వు కాలుతూనే ఉంటావు కానీ చనిపోవు. భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో పెట్టాడు చూడండి, బాగా గమనించాలి. ఇక్కడ భయంకరమైనటువంటి సిచ్యువేషను తప్పించుకోవాలి అంటే భూమి మీద చిన్ననాటి నుంచే, బాల్య దినముల నుంచే, యవన కాలము నుంచే, నడి వయసు నుంచే వృద్ధాప్యం వరకు కూడా నీ దినములు ఇచ్చినటువంటి నీ ఆయుష్కాల దినములను, నీ సంచార దినములను దేవుని కోసం భయభక్తులు కలిగి బ్రతకాలి. దేవుడు అంటే భయం, దేవుడు అంటే భక్తి. ఏమండి, ఈ ప్రపంచానికి వచ్చినటువంటి దేవుని కుమారుడే ఈ లోకానికి వచ్చి ఏమండి భయము, భక్తి, ప్రార్థనలు, యాచనలు కలిగి ఉన్నందున ఏమండి పరలోకంలో దేవుడు ఆ దినాన అంగీకరించాడంట ప్రభుల వారిని. మరి మనం ఏమీ చేయకోకుండా, ఏ భయము లేకోకుండా ఉంటే మనల్ని అంగీకరిస్తాడా? అంగీకరించకపోగా ఇదిగో తప్పు చేసినటువంటి వారికి శిక్షించటానికి ఒక మహాలోకాన్ని రెడీ చేశాడు. అదే పాతాళ లోకం, అదే అగ్నిగుండం. అక్కడ ఇంకా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న చూడండి. యెషయా గ్రంథము దేవుడు నిన్ను నిత్యము చంపాలనుకుంటున్నాడు. ఎందుకు ఈ పరిస్థితులు? మారు మనసు పొందితే సరిపోలా. యెషయా గ్రంథము 47వ అధ్యాయం, యెషయా గ్రంథము 47వ అధ్యాయానికి రండి ఒకసారి. యెషయా గ్రంథము 47వ అధ్యాయం చూద్దాం. బైబిల్ ఎంత గొప్పగా ఉందో. 47వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చదువుకున్నాం. వారు కొయ్య కాలు వలె నైరి అగ్ని వారిని కాల్చివేయుచున్నది. జ్వాల యొక్క బలము నుండి తమ్మును తాము తప్పించుకొనలేక ఉన్నారు. ఇది అండర్లైన్ చేసుకోండి. అది కాచుకొనుటకు నిప్పు కాదు. మీరు అనుకోవచ్చు, ఏమండి ఇలాంటి చలికాలంలో చక్కగా హ్యాపీగా నిప్పు చలిమంట కాచుకునేటట్టుగా ఉంటుంది అనుకుంటున్నారేమో మీరు, ఏమండి. కానీ అలాంటిది కాదంట. అది కాచుకొనుటకు నిప్పు కాదు, ఎదుట కూర్చుండి కాచుకొనినది కాదంట. అది కాచుకొనడానికి నిప్పు కాదంట. పైగా ఎదుట కూర్చుండి ఇంకొంచెం మంటలు ఏంటంటే కొంచెం చక్కగా ఉంటుంది చలికి. ఇంకేమైనా లేవా, ఏమైనా ఉంటే బొగ్గులు ఏమైనా చెత్త ఉంటే పడేయండి అంటారు చూసారా, అలాంటి కాదంట. కాచుకొన తగినది కాదు. అది మనం వేసుకునే చలిమంట కాదంట. అది
ఎలాంటి మంట? దేవుడు నీ కోసం వేస్తున్నటువంటి నీ చావు మంట అది కదండి. అది చలిమంట కాదు, చావు మంట అని ఒకటి అర్థమవుతుంది. చలి కాసుకునేది కాదు నాయన, కణకణలాడేటటువంటి నిప్పులు చూసారండి. అప్పుడప్పుడు ఏమండి ఆడవారు వంటగదిలో నుండి నిజంగా అక్కడ చిన్న చిన్న కాసుకుంటూ ఉంటారు. ఏముందిలే ఇది కదా పెద్దగా ఏముందిలే అనుకుంటారు, కానీ ఇలాంటి మంట కాదంట అది కదండి. ఇక్కడ కాస్తే శుభ్రంగా బర్ణాలు ఏదన్నా రుద్దుకోకుంటే ఊరిని తగ్గిపోతుంది కదండి. కానీ అక్కడ అలాంటిది కాదు, అది కాచుకొన్నది కాదు, అది అంధకార సంబంధమైనది. ఏమిటి ఓదనక్కరలేని పరిస్థితులు అక్కడ ఉన్నాయి. కణకణలాడే నిప్పులు, భయంకరంగా ఉంటుంది చూడండి సిట్యువేషను. 34వ అధ్యాయంలో 40 చూశారు కదండి. ఏమండి బాగా గమనించాలి. నువ్వు ఎంత ఇదిలో ఉన్నా కూడా నువ్వు దేవుని కోసం బ్రతకకపోతే ఇంక నేను ఎప్పుడు నాకు ఈ వంటకే సమర్పించారు అన్నట్టుగా వంటగది నుంచి కొంతమంది బయటికి రారు. ఇక అలాగా ఉండి దేవుడి కోసం తెలుసుకోకుండా ఉంటే నువ్వు వెళ్ళేది ఏ మాటల్లోకి? ఇక్కడ మాటలే అక్కడ మాటలే, పెద్ద తేడా ఉంది కదా. దేవుడి పట్ల నువ్వు కొంచెం ఆలోచన కలిగించాలి. అది స్త్రీ అయినా పురుషులైనా ఏ భేదము లేదు. స్త్రీ అనే భేదము లేదు, పురుషుడు అనే భేదము లేదు. యెషయా గ్రంథం 34వ అధ్యాయం, యెషయా గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా చూద్దాం. అగ్నిగుండంలో ఆత్మల కేకలు ఎలా ఉంటాయి రేపు, భయంకరంగా ఉంటుంది పరిస్థితులు. యెషయా గ్రంథం 34వ అధ్యాయము 10వ వచనం కూడా చదువుకుందాం. అది రేయింబగళ్ళు ఆరక ఉండును. అది రేయింబగళ్ళు ఆరక ఉండును. అది దాని పొగ నిత్యము లేచును. అది తరతరములు పాడుగా ఉండును. ఎన్నడును ఎవడును దానిలో పడి దాటడు. అంటే అది ఆరిపోయే మంట కాదు, ఆరిపోని మంట. దాని పొగ నిత్యము లేచును, అది తరతరములు నుండును. అంతకాలం మండే మంట. నిజంగా పరిస్థితులు అంత దూరం వెళ్తాం ఎందుకండి? అంత దూరం ఎందుకు చెప్పండి? ఏమంటే సూర్యుని చూస్తే మండుతున్నాడు కదా, మరి సూర్యుని మండిస్తున్నటువంటి దేవుడు అగ్నిగుండాన్ని రెడీ చేశాడన్న సంగతి ఇప్పుడు అర్థమవుతుందా? ఆది కాండములో సూర్యుడికి వెలిగివ్వటానికి ఇచ్చినటువంటి సూర్యుడు మన కళ్ళ ముందే మండుతున్నప్పుడు ఈ శరీరాన్ని వదిలిన తర్వాత ఆత్మ ఇదిగో ఒక మహా అగ్నిగుండం అన్న సంగతి నీకు గమనిస్తే ఎప్పటికైనా మారు అని బైబిల్ చెప్తోంది. ఇప్పటికైనా నువ్వు మారు నాయనా, నువ్వు తట్టుకోలేవు. అది భయంకరమైనటువంటి సిట్యువేషను. ఇదిగో ఈ కళ్ళ ముందున్నటువంటి ఈ తీవ్రమైనటువంటి వేడికే నువ్వు తట్టుకోలేక అది వడదెబ్బ అని చెప్పి ఇంటి నుంచి బయటికి రాలేకపోతున్నావు నాయన. రేపు అక్కడ భయంకరమైనటువంటి దెబ్బ తగులుతుంది నీకు. అది నిత్యం ఉంటుంది, తరతరములు ఉంటుంది, పాడుగా ఉంటుంది, బయటికి రాలేనిది కదా. కణకణలాడే నిప్పులు, అది ఓదనక్కరలేనిది, అది చలి కాసుకునేది కాదు నాయన, కూర్చుని మరీ వేడిని నింపుకునేది కాదు నాయన అంటే. ఏమన్నా ఒక తండ్రి కుమారుడిని తప్పించడానికి ఎంత మంచి మాటలు చెప్తున్నాడు చూడండి, ఎంత మంచి మాటలు చెప్తున్నాడు. కొద్దిగానే నువ్వు అర్థం చేసుకోవాలి. ఆయన అడుగుతుంది నీ మనస్సు, ఆయన అడుగుతుంది నీ హృదయం అనేటువంటి డోర్ ఓపెన్ చేయమంటున్నాడు. ఆయన కుమారుని అంగీకరించమంటున్నాడు, మారు మనసు పొందమంటున్నాడు, నీ పాపాలను కడిగి వేసుకోమంటున్నాడు, వెనుదిరిగి చూడొద్దు అంటున్నాడు. ఎందుకంటే అది దాటలేనిది. ఇక్కడ చూసేవంటే అక్కడ కూడా నువ్వు దాటుదాం అనుకుంటున్నావేమో, అక్కడ కూడా దాటలేని దానిలో పడి దాటడు నందు చూడండి, దాటడు అని అంటున్నాడు. చావు తర్వాత ఎంత కఠినమైన పరిస్థితి ఉందో నీవు బ్రతికుండగానే నువ్వు తెలుసుకోవాలి కదండి. చావు తర్వాత ఎంత భయంకరమైన సిచ్యువేషన్ ఉందో నువ్వు బ్రతికుండగానే తెలుసుకోవాలి. ఇప్పటికైనా మనిషి మారకపోతే శిక్షను తప్పించుకోలేము. ఇన్ని మాటలు చెప్పిన తర్వాత కూడా శిక్షను మనం ఏమైనా తప్పించుకోగలుగుతామండి? దేవుడు ఎన్ని రకాలుగా చెప్తున్నాడు. ఆయన కోరుకున్నది ఒకటే, నాయన నేనిచ్చినటువంటి యొక్క దేహముతో, నేనిచ్చినటువంటి యొక్క ఆత్మతో, నాలో నుంచి విడిపోయి వచ్చినటువంటి యొక్క ఆత్మతో ఇదిగో నీవు నాకు భయపడాలి. నువ్వు మనిషికి భయపడితే మనిషి మహా అయితే దేహాన్ని చంపుతాడు, కానీ నేనైతే నా కోసము బ్రతకకపోతే ఆత్మను దేహమును రెండిటిని నరకములో నశింప చేయగలవానికి మిక్కులు భయపడి అన్నాడు. మరి ఇప్పుడు నరకములో ఏమున్నది? అగ్ని ఉంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ అగ్ని ఎలా ఉంది? కణకడలాడుతూ ఉంది, ఓదనక్కర్లేని మంటగా ఉన్నది, దాటి పోచాలని మంటగా ఉన్నది. అది చలి కాసుకునేది కాదు. దాన్ని నువ్వు దాటి ఎక్కడికి వెళ్ళలేవు నాయన. దాన్ని తప్పించుకోవడం చాలా కష్టము. నేను భూమి మీద ఈ వెలుగిచ్చే సూర్యుడిని వేడెక్కిస్తే నేను తట్టుకోలేనటువంటి నీవు ఇదిగో దీన్ని నువ్వు తట్టుకోగలవా? ఇప్పటికైనా నువ్వు మారు మనసు పొందు, నా వైపుకు తిరుగు అంటున్నాడు.
నన్ను ఆశ్రయించు అంటున్నాడు. ఆశ గల ప్రాణాన్ని నేను తృప్తిపరుస్తాను అని అంటున్నాడు. నిజంగా నువ్వు నా పట్ల ఆశ కలిగి ఉంటే ఇదిగో నీ యొక్క ప్రాణాన్ని నేను తృప్తిపరుస్తాను నాయన, ఆ అగ్నిగుండాన్ని నేను తప్పించే ప్రయత్నం చేస్తాను అంటున్నాడు. నువ్వు మారితే కనుక బాగా గమనించాలి. దీన్ని మనం తప్పించుకోవాలంటే మన దైనందినటువంటి జీవితంలో బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుడు ఏ కట్టడలను ఏ ఆజ్ఞలను మనకైతే విధి విధానాలను ఏదైతే ఇచ్చాడో దాన్ని మనము పాటిస్తూ మారు మనసును జాగ్రత్తగా, రక్షణ అనేటటువంటి వస్త్రాన్ని జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నంలో ఎప్పుడు మరణించేంత వరకు ఉండాలి. లేకపోతే కన్ను మూసిన తర్వాత వెళ్ళేది ఇదిగో కూలిపోవటమేనంట, కానీ ఇక లేవటము ఉండదంట. అక్కడికి మనం వెళ్ళే పరిస్థితుల్లో మనం తెచ్చుకోకుండా ఉండాలని బైబిల్ ఎంత చక్కగా చెప్తుందో గమనించండి. కనుక మనం బైబిల్లోనికి వెళ్ళి కూడా ఇంకా మనం